ఫ్రెండ్స్, టమాటో పండు మిరపకాయ నిల్వ పచ్చడిని రుచిగా ఎలా చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందో చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో అలా కలుపుకొని తింటే ఆ టేస్టే అద్భుతం. అయితే ఈ టమాటా పండు మిరపకాయ నిల్వ పచ్చడిని ఇన్స్టెంట్గా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని క్లియర్గా చూడండి. అప్పుడే మీరు కూడా ఈ టమాటా పండు మిరపకాయ పచ్చడిని టేస్టీగా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ప్రిపేర్ చేసుకోగలరు. ముందుగా ఈ పచ్చడి కోసం నేనిక్కడ 1/2 కేజీ టమాటాలను, 1/4 కేజీ పండు మిరపకాయలను తీసుకున్నాను. ఈ పచ్చడి కోసం పండు మిరపకాయలను ఎంచుకునేటప్పుడు ఇలా కాస్త నొక్కితే గట్టిగా ఉండేట్లు తీసుకోండి. ఇలా కాస్త గట్టిగా ఉన్న పండు మిరపకాయలను తీసుకోవడం వలన పచ్చడి టేస్టీగా ఉండడమే కాదు, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. టమాటాలను పండు మిరపకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా పొడి క్లాత్తో బాగా తుడుచుకోవాలి. తడి లేకుండా తుడిచిన తర్వాత కూడా గాలిలో తేమ పోయేంత వరకు ఆరబెట్టాలి. చూడండి, టమాటాలు పండు మిరపకాయలు బాగా ఆరిపోయాయి. 1/2 కేజీ టమాటాలకు 1/4 కేజీ పండు మిరపకాయలకు 50 గ్రాముల చింతపండును తీసుకోండి. చింతపండులో నారలు గింజలు లేకుండా క్లీన్ చేసి పెట్టుకోండి. అలాగే 50 గ్రాముల కల్లుప్పు. ఈ పచ్చడిలో ఇలా రాళ్ళుప్పు వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. మీ దగ్గర రాళ్ళుప్పు లేకపోతే నార్మల్ సాల్ట్నైనా యూజ్ చేయొచ్చు. ముందుగా టమాటాలను పండు మిరపకాయలను కట్ చేసి పక్కన పెట్టండి. గ్యాస్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టీ స్పూన్ మెంతులను వేసి కాస్త ఫ్రై చేసుకుందాం. మెంతులు కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే 2 టీ స్పూన్ల వరకు ఆవాలను వేసి ఫ్రై చేయండి. ఇలా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి వేడి చేసుకుందాం. కట్ చేసిన టమాటాలను వేసి కుక్ చేయండి. ఇందులోనే కాస్త ఉప్పుని వేసి కుక్ చేసుకుందాం. టమాటాలో ఉన్న వాటర్ అంతా బయటకొస్తుంది. ఇలా కాస్త కుక్ అయ్యాక చింతపండును వేసి ఉడికించుకుందాం. టమాటాలో ఉన్న వాటర్ అంతా ఇనికిపోయి టమాటా దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించండి. చూడండి, టమాటా ఇలా దగ్గర పడ్డాక గ్యాస్ ఆఫ్ చేయండి. టమాటా చల్లారేలోపు ఒక మిక్సీ జార్లోకి వేయించిన మెంతులు ఆవాలను వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే మిక్సీ గిన్నెలోకి కట్ చేసిన పండు మిరపకాయలను కూడా తీసుకుందాం. అలాగే ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు, మిగిలిన రాళ్ళుప్పును కూడా వేసి ఒకసారి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టాలి. ఇలా గ్రైండ్ చేశాక ఇందులోనే కుక్ చేసిన టమాటాను కొంచెం కొంచెం వేస్తూ మెత్తగా మిక్సీ పట్టుకుందాం. దీనిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలాగే మొత్తం టమాటాలను కూడా మిక్సీ పట్టి తీసుకుందాం. ఇలా టమాటా పండు మిరపకాయను మిక్సీ పట్టాక ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి మెంతులు ఆవాల పొడిని వేసి కలుపుకుందాం. చివరిగా ఈ పచ్చడిలోకి పోపును ప్రిపేర్ చేసుకుందాం. 1/2 కప్పు వరకు ఆయిల్ని తీసుకొని వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయండి. ఈ పచ్చడిలో శనగపప్పు కాస్త ఎక్కువగా వేసుకుంటే పచ్చడి తినేటప్పుడు పంటికి తలుగుతూ రుచిగా అనిపిస్తుంది. సో మీకు ఇష్టం ఉంటే శనగపప్పును కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోండి. కాస్త ఫ్రై అయ్యాక 7-8 వెల్లుల్లి వేసి ఫ్రై చేయండి. ఇందులోనే 2 ఎండుమిరపకాయలను, కొన్ని కరివేపాకులను వేసి బాగా ఫ్రై చేసుకుందాం. కరివేపాకులు క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి, లేకపోతే పచ్చడి త్వరగా పాడైపోతుంది. ఇందులోనే కొద్దిగా ఇంగువను వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే ఇంగువను యాడ్ చేయండి. ఇలా పోపు ఫ్రై అయ్యాక గ్యాస్ ఆఫ్ చేయండి. పోపు చల్లారిన తర్వాత పచ్చడిలో వేసి కలుపుకుందాం. మనకు పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే పచ్చడి పైన ఆయిల్ పేరుకోవాలి. అప్పుడే పచ్చడి పైన ఫంగస్ వంటివి తయారు కావు. మీకు ఆయిల్ తగ్గినట్టు అనిపిస్తే కాస్త ఆయిల్ని వేడి చేసి చల్లారిన తర్వాత యాడ్ చేసి మిక్స్ చేసి పెట్టండి. చూడండి, మన టమాటా పండు మిరపకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని ఒక గాజు సీసాలోకి తీసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే
3 నెలల వరకు ఫ్రెష్గా టేస్టీగా ఉంటుంది. చూడండి, 2 రోజుల తర్వాత చూస్తే పచ్చడి పైన ఆయిల్ ఎలా పేరుకుపోయిందో. ఇలా పచ్చడి పైన ఆయిల్ అనేది బాగా పేరుకోవాలి. అప్పుడే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అలాగే ఈ పచ్చడి చక్కగా కుదిరింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఇలా ఈ పచ్చడిని ట్రై చేయండి, మీకు కూడా బాగా కుదురుతుంది. సో ఫ్రెండ్స్, ఈ పండు మిరపకాయ టమాటా పచ్చడి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.